అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు సద్దుమణిగిపోతా ఉన్నాయి. బార్డర్లలో అంతా ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడు నేషనల్ న్యూస్ ని వదిలిపెట్టి స్టేట్ వరకు వస్తే, ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే, ఆంధ్రప్రదేశ్లో గత నెలన్నర రోజులుగా ప్రతిరోజు వైఎస్ఆర్సీపీకి లిక్కర్ స్కామ్ కి సంబంధించి షాక్కుల మీద షాక్కులు తగులుతానే ఉండే. కేవలం వైసీపీకి మాత్రమే కాదు, ఆ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే చేశారో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చిన ప్రతిసారి ప్రజలకు కూడా షాక్ తగులుతా ఉంది. ఏంది ఒక్క ఛాన్స్ అని అడుక్కున్న పాపానికి మనం ఓట్లేస్తే ఈ రేంజ్ లో దోచేశాడు ఆ జగన్మోహన్ రెడ్డి అని జనాలు అవాక్కైపోయి చూసేటటువంటి పరిస్థితి. ఆఫ్ కోర్స్ నిస్సహాయత కూడా, ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన గారు వచ్చారు, నెత్తిన ఇట్లా చేయి పెట్టారు, ముద్దులు పెట్టారు, బుగ్గలు నిమిరారు, అన్నీ చేశారు. వాళ్ళ మదర్ వచ్చారు, ఒక్క ఛాన్స్ నా కొడుకు ఇవ్వకూడదా అని అడిగారు. వాళ్ళ చెల్లాయి గారు వచ్చారు, ఆఫ్ కోర్స్ ఇప్పుడు లేరు అనుకోండి, అప్పట్లో ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ గారు వచ్చారు, ఇంతమందిని చూశారు, మా అన్నకు ఛాన్స్ ఇవ్వకూడదా అని ఆవిడ అడిగారు. ఇక బాబాయ్ మడ్రాన్ని వాడేసుకున్నారు, కోడికత్తి డ్రామా చెప్పి వాడేసుకున్నారు. ఇన్ని రకాలుగా చేసేసరికి పాపం జనాలు కూడా పోతే పోనీలే, ఏదో రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు తండ్రి లేని బిడ్డ అని చెప్పేసి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా శటగోపం పెట్టారనమాట. దాదాపు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నది ఏంటి అంటే 18,000 కోట్లు స్కామ్ జరిగింది అని. కానీ సిట్ అధికారులు ఇప్పటి వరకు తేల్చింది ఏంటి అంటే దాదాపు 6,000 కోట్ల రూపాయల స్కామ్ ఇందులో జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా మేము సేకరించడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ లిక్కర్ స్కామ్లో పాత్రధారులు, ప్రధానమైనటువంటి పాత్రధారులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇక ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, ఈ కమిషన్లు, ముడుపులు, లంచాలు, ఇటువంటివన్నీ అన్నమాట, వీటిని ఫైనల్గా ఎవరి జేబులేకి తరలించారు, ఫైనల్గా ఎవరైతే ఆ లిక్కర్ స్కామ్ ద్వారా లబ్ధి పొందారో ఆ పర్సన్ని పట్టుకోవడానికి మరిన్ని ఆధారాలు కావాలి. కాబట్టి ఇంకొంచెం లేట్ అయ్యేటటువంటి పరిస్థితి. సో ఫైనల్గా ఆ క్యాండిడేట్ని కూడా లాక్కొని వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగిందనమాట. ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి, అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరిగింది. ఇక ఇదే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి చాలామందిని కూడా అరెస్ట్ చేసి ఆల్రెడీ జైలుకు పంపడం జరిగింది. ఇక ప్రధాన భూమిక వహించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారో అరెస్ట్ నుంచి తప్పించుకోవడం కోసం మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అయితే స్కామ్తో నాకేం సంబంధం లేదు, కానీ నా ముందర ఏమేం జరిగినాయో అవన్నీ మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఒక సాక్షిగా పరిగణించండి అని చెప్పేసి పోలీసులతో, అంటే సిట్ అధికారులతో లాలూచి పడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా ఆయన్ని కూడా నిందితుడిగానే తీసుకుంటారో ఏమో లేదో మరి తెలీదు, చూడాలి, అది కూడా మనం వేచి చూడాలి. ఇక ఈ డిస్టిలరీ యజమానులందరినీ కూర్చోపెట్టి బ్రోకరిజం చేసి నెలకు 60 కోట్ల రూపాయల వరకు వసూలు చేసుకొని 5 సంవత్సరాల పాటు లిక్కర్ని అడ్డం పెట్టుకొని వేలాది కోట్లు దోచారు. ఈ వేలాది కోట్ల రూపాయలు ఎవరి జేబులేకి వెళ్ళాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఈ వేలాది కోట్ల రూపాయలని ఆ ఫైనల్గా ఉన్నటువంటి బిగ్ బాస్ జేబులేకి తీసుకెళ్ళి పెట్టినటువంటి వ్యక్తులు ఎవరు అంటే, భారతీ సిమెంట్స్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, అలాగే సీఎంఓ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఇక మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, వీళ్ళు ప్రధానమైనటువంటి వ్యక్తులు. అంటే వసూలు చేసుకున్నటువంటి కమిషన్లను జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చింది ఈ ముగ్గురు. వీళ్ళ మీద ఎంక్వైరీ కోసం అని చెప్పేసి సిట్ అధికారులు నోటీసులు పంపడం జరిగింది. కానీ ఆ నోటీసులను అందుకోకుండా వీళ్ళు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళలో ఒక ఐఏఎస్ కూడా ఉన్నాడు అనమాట, ఒక పబ్లిక్ సివిల్ సర్వెంట్ కూడా ఉన్నాడు, మాజీ. ప్రజలకు సేవ చేయడం కోసం అని చెప్పేసి సివిల్ సర్వీసులలోకి వచ్చే వాళ్ళని చూసాం. కానీ ఇలా రాజకీయ నాయకులకు తొత్తులుగా, బానిసలుగా ఉంటూ అవినీతిలు చేసే వాళ్ళను జగన్మోహన్ రెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరి రెజ్యూమేస్లోనే మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరు పాపాలకి ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంతగా బలైపోయారో మనందరికీ తెలుసు. ఇక ఈ ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఈ ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరు ఇప్పటికీ దొరకలేదు. కానీ భారతీ సిమెంట్స్ కంపెనీకి డైరెక్టర్గా పనిచేసి వైఎస్ భారతీ రెడ్డి గారికి
ఆర్థిక వ్యవహారాలలో కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసేటటువంటి బాలాజీ గోవిందప్ప అయితే మాత్రం కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి చామరాజనగర అనే ప్రాంతంలో దాక్కున్నాడు. ఆయన్ని మాటు వేసి సిట్ అధికారులు అరెస్ట్ చేసి ఎత్తుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయ్యాడు నిన్న. నెలన్నర రోజుల నుంచి ఆ ముగ్గురు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వీళ్ళు ముగ్గురు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఫైనల్గా గోవిందప్పనైతే అరెస్ట్ చేసుకొని తీసుకుని రావడం జరిగిందనమాట. కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఈ బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయాన్నే ఒక వెల్నెస్ సెంటర్కి వెళ్ళి వస్తుంటే మాటేసి పట్టుకున్నారంట సిట్ అధికారులు. జగన్ భారతిరెడ్డిలకు ఈ బాలాజీ గోవిందప్ప చాలా అత్యంత సన్నిహితుడు కూడా. మద్యం ముడుపుల సొత్తుని డొల్ల కంపెనీలకు, అంటే దొంగ కంపెనీలకు మళ్లించే దిక్కుమాలినటువంటి ఆలోచనలన్నీ ఈయన గారి మాస్టర్ మైండ్ నుంచి వచ్చినటివే. ఇక ఈ బాలాజీ అరెస్టుతో ఈ లిక్కర్ స్కామ్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి అనమాట. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టి ఆ ముడుపులను డొల్ల కంపెనీలకు మరలించి వాటిని వైట్ మనీగా చేసే దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇతను భారతీ సిమెంట్స్కి లైఫ్ టైం డైరెక్టర్గా ఉంటున్నాడు. ఈ లిక్కర్ స్కామ్లో ఈ బాలాజీ గోవిందప్ప A33గా ఉన్నాడనమాట. ఈ బాలాజీ గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భారతిరెడ్డి గారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ ఎంతో సన్నిహితుడు, ఆప్తుడు కూడా. ఇక ఈ బాలాజీ గోవిందప్పను పట్టుకున్న తర్వాత సిట్ అధికారులు ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారో అదంతా కొంచెం క్లారిటీగా చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, ఆచూకీ దొరకకుండా రిసార్ట్లు ఎప్పటికప్పుడు మారుస్తూ, అంటే తాను ఎక్కడ ఉండేది సిట్ అధికారులకు లేదంటే పోలీసులకు ఎవరికి కూడా తెలియకూడదని చెప్పేసి ఎప్పటికప్పుడు రిసార్ట్లను మారుస్తూ, తాను ఉండే ప్రదేశాన్ని మారుస్తూ ఈయన గారు తప్పించుకొని తిరగడం జరిగిందనమాట. సుమారు 12 రిసార్ట్లను ఆయన మార్చడం జరిగింది. ఇక మద్యం ముడుపులు జగన్మోహన్ రెడ్డికి చేరవేయడంలో ఈ బాలాజీ గోవిందప్పది ప్రధానమైనటువంటి బాధ్యత. అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి బృందం ప్రతి నెల 60 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకుంటే ఆ సొమ్మును గోవిందప్ప బాలాజీతో పాటు జగన్మోహన్ రెడ్డి పెదనాన్న వైఎస్ జార్జ్ రెడ్డి కుమారుడైన అనిల్ రెడ్డి, అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే వైసీపీ మాజీ లీడర్ విజయసాయి రెడ్డి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఆ కమిషన్లను చేర్చేవాళ్ళు అని చెప్పేసి సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. తాము బాలాజీకి లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీ యజమానులు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇక ఈ బాలాజీ గోవిందప్ప ఆయన ఎంతటి పనిమంతుడు అనే దాని గురించి కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగిందనమాట. బాలాజీ గోవిందప్పది చిత్తూరు జిల్లా వీకోట మండలం పట్రపల్లి. ఆయన గారు చార్టెడ్ అకౌంటెంట్, విదేశాల నుంచి ఇండియాకి తిరిగి రావడం జరిగిందనమాట. 2010 నుంచి భారతీ సిమెంట్స్ లో ఆయన డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి గారుల ఆర్థిక వ్యవహారాలన్నీ ఇదే బాలాజీ గోవిందప్ప చూస్తూ ఉంటాడనమాట. మద్యం కంపెనీల నుంచి వచ్చినటువంటి ఈ కమిషన్లన్నింటినీ బాలాజీ గోవిందప్ప ఏం చేస్తాడంటే దొంగ కంపెనీలు రిజిస్టర్ చేయించి వాటిలోకి షేర్స్ రూపంలో మరలిస్తాడు. ఇక ఆ సంస్థల్లో నుంచి వచ్చినటువంటి ఇదే డబ్బుల్ని ఈయన గారు రియల్ ఎస్టేట్ దందాలలో పెడతాడనమాట. ఒక్క బెంగళూరులోనే దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాడు. ఎవరి డబ్బులు ఎవరు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు? సో ఫైనల్ గా బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇక మిగిలిన ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, ఇక ఈ జార్జి రెడ్డి, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేటటువంటి సూచనలు అయితే మెండుగా కనపడతా ఉన్నాయి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.